భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్యాతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు కార్యక్రమాలను వివరిస్తూ సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువలు పూర్తయి 3 పంప్ హౌస్లో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు కొరకు 3123 ఎకరాల భూసేకరణ పూర్తయిందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 నేపథ్యంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పటిష్టమైన రవాణా వ్యవస్థ రూపొందించేందుకుగాను కొత్తగూడెం నుండి జగ్గయ్యపేట, భద్రాచలం నుండి కాళేశ్వర వరకు జాతీయ రహదారుల నిర్మాణ పనులు మంజూరు దశలో ఉన్నాయన్నారు. జిల్లా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మారుమూగేలా దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనకు ఆమోదం లభించి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి అన్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం పథకం రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ పరిశోధనల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన మంత్రి తుమ్మల నాగేశ్వర స్వయంగా వేదిక దిగివచ్చి చిన్నారులకు బహుమతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు నిండారు. ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభివందనాలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఎందరెందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు వెలుగుతుంది. దేశంలో అందరినీ ఆకర్షిస్తోంది. చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు పేరున నా ప్రణామాలు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే
ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పరిపాలనా లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చేస్తుంది. ఆడబిడ్డలకు అండదండలు, ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ రూపాయలకి వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్లు, అదే వంటి ఇంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగింది. రైతులకు రుణ విముక్తి. దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతులు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాల్లో నగదులు జమ చేయడం జరుగుతుంది. ఈ ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు పరిహారిస్తున్నాం. సన్నధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ చెల్లిస్తున్నాం. భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి ఉపకాలువల యొక్క పనులు ప్రారంభించాలి. దీనివల్ల ఈ జిల్లా సస్యశ్యామలం అవ్వాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి బొగ్గు గనులు విస్తరిస్తూనే, విద్యుత్ ప్రాజెక్టులు విస్తరిస్తూనే అన్ని అంగుల్లో కూడా కొత్తగూడెం, భద్రాద్రి అన్నిట్లో అగ్రగామిగా ఉండాలని కోరుకుంటూ వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.